ఐఏఎస్లు ఐపీఎస్లు ఆంధ్రాలో పనిచేసే వాళ్ళు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఇక్కడ దిక్కుమాలిన రాజకీయాల మధ్యన వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళల్లో కొంతమంది అనవసరమైనటువంటి రాజకీయాల్లో దూరిపోయారు. వాళ్ళ కారణంగా మొత్తం వ్యవస్థకి మచ్చ ఏర్పడిపోయింది. మెయిన్ ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు తేల్చుకోవాల్సినటువంటి సందర్భం. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు దాటిపోయింది. ఈ 10 ఏళ్లలో రాజకీయ ప్రేరేపితంగానే ఉంటున్నాయి. ఎస్పెషల్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, అంతకుముందు తెలంగాణలో కూడా అదే పరిస్థితి చోటు చేసుకుంది. ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఐఆర్ఎస్ అనేటువంటి స్టేజ్, ఐపీఎస్ అని చెప్పి అంటే నేనే పర్సనల్ సెక్రటరీ లాగా పనిచేస్తాననేటువంటి స్టేజ్కి వచ్చేసింది. నిజంగా అధికారులు ఈ రాజకీయాల కోసం వచ్చారా? వాళ్ళందరూ ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ కోసం ఇవాటికి కూడా ఎంత తపన పడుతుంటారు? ఎన్ని సంవత్సరాల పాటు చదివే వాళ్ళు ఉన్నారు. అలాంటిది వీళ్ళు ఆ స్థాయికి వచ్చి ప్లస్ పబ్లిక్లో తిరిగిన తర్వాతన ఇలాంటి దరిద్ర పరిస్థితి, వెయిటింగ్ లిస్టులో ఉండాల్సిన పరిస్థితి, నిలబడాల్సిన పరిస్థితి, లేకపోతే పొద్దునుంచి సాయంత్రం దాకా సంతకం పెట్టి కూర్చునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి కోరుకుంటున్నారా? ఇవాళ వీళ్ళని చేసినటువంటి వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ సేమ్ అంతే అవుతారుగా. ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు తేల్చుకోవాల్సింది ఏంటంటే డ్యూటీ ఫస్ట్. అది రాజకీయాలకు అతీతంగా పనిచేసి తీరతాం, మేము ఎట్లాంటి తప్పుడు పని చెయ్యము. అయితే ఏమవుతుంది? ఇంకొక సైడ్ లైన్ పోస్ట్కి పెడతారు. కానీ పెడితే ఇప్పుడు ఐఏఎస్లు కేసులు, అరెస్టులు, జైళ్ళు అవసరమా? అది పోనీ ఏం సంపాదించుకుంటారు దీంట్లో? ఒకవేళ సంపాదించుకుంటే రాజకీయ నాయకుడు 90 రూపాయలు తింటే వాళ్ళకు 10 రూపాయలు వస్తే రేపు పొద్దున ఇదంతా తేలిన తర్వాత జీవితకాలం కోర్టు ఖర్చులకి సరిపోతుంది ఇది. లేదా రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళకి ఐఆర్ఎస్లు అవ్వాలి, లేదా ఐఏఎస్లు ఐపీఎస్లు డ్యూటీ లాగా చేయడం బెటరు. ఇంకొకటి, తమ సహచరుల్ని వేధించమంటే ఇదివరకు ఏబి వెంకటేశ్వరరావు గారిని వేధించినటువంటి అధికారులు ఇప్పుడు వాళ్ళు వేధింపులకు గురయ్యారు. కాబట్టి మనం రూల్స్ ఫాలో అవుతా నేను అని కరాఖండిగా ఐఏఎస్లు ఐపీఎస్లు కనుక నిలబడకపోతే రేపు పొద్దున ఎవ్వరికీ విలువ ఉండదు. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.